హలో, హాయ్ అండి. వాయిస్ కొంచెం బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే. ఓకే. సూపర్ ట్రెండ్ అండి. సూపర్ ట్రెండ్ని ఫస్ట్ మీరు సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకోండి. ఓకే. సూపర్ ట్రెండ్ యాడ్ చేసుకొని 5 minutes ప్లేస్ చేసుకోండి. ఇదిగోండి, యాడ్ చేసాం. సెట్టింగ్స్లో వచ్చేసి లెంత్ 18 ఫ్యాక్టర్ 1 పెట్టేయండి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చూడండి. సూపర్ ట్రెండ్ ఇది బేసిక్గా సైడ్ వేస్ మార్కెట్లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి. సూపర్ ట్రెండ్ ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్ ఎంత క్యాప్చర్ చేసింది? 300 పాయింట్స్ క్యాప్చర్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్స్ పెట్టుకోండి. ఏంటిది సెట్టింగ్స్ రావట్లే? ఒక నిమిషం అండి. లెంత్ వచ్చేసి 18 అండి. ఓకే, ఫ్యాక్టర్ వచ్చేసి 1. ఇంకేమీ చేంజ్ చేయొద్దు. లెంత్ వచ్చేసి 18, ఫ్యాక్టర్ 1. ఓకే చేస్తే చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇంతకుముందు 300 వచ్చింది కదా, ఇక్కడ ఎంత వచ్చింది? 385 వచ్చింది. ఓకే, సింపుల్గా ఇప్పుడు ఆప్షన్ చార్ట్ తీసుకుందాం. లాస్ట్ ఏదైతే చూద్దాం. మనం బేసిక్గా ఏది తీసుకుంటాం? 700 to 800, అవునా? సో నేను ఆ రేంజ్వే తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు స్ట్రాటజీ ఏంటనే చెప్తా. సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఏంటంటే, దీంట్లో మనకు అన్ని పాయింట్స్ అని ఉండదు. ట్రైల్ చేసుకుంటూ తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, మనము గ్రీన్ ఫార్మేషన్ కోసం వెయిట్ చేయాలి. సూపర్ ట్రెండ్ గ్రీన్గా ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకే, ఫస్ట్ రెడ్ క్యాండిల్ చూసుకోవాలి. ఫస్ట్ రెడ్ క్యాండిల్ని ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ, అక్కడ నుంచి ట్రైల్ చేసుకుంటూ మనం ఒక ప్రాఫిట్ తీసుకోవాలి. 37 పాయింట్స్. ఓకే, అయిపోయింది. జస్ట్ సి చెప్తున్నా ఫస్ట్. ఎప్పుడు ఇది డేట్ చూడండి, మొన్నటి డేట్ 4th. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు రెడ్ ఫామ్ అయింది, దాన్ని హైలో మార్క్ చేసుకున్నాం, ఎంటర్ అయ్యావు. ట్రైల్ చేసుకుంటూ 160 పాయింట్స్, అక్కడ ఒక 30 పాయింట్స్, ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఇక్కడ సిఈలో. ఓకే, ఇప్పుడు పీఈకి వద్దాం. 4th, సేమ్ 4th. ఇక్కడ గ్రీన్ ఫామ్ అయింది, దీని హైలో నువ్వు మార్క్ చేసుకుంటావు. రెడ్ క్యాండిల్ చూడు, గ్రీన్ ఫామ్ ఇక్కడ అయింది. తర్వాత ఫస్ట్ క్యాండిల్ హై మార్క్ చేసుకున్నావు, అసలు రాలేదు, ఆ హై అసలు బ్రేక్ చేయలేదు. ఓకే, సింపుల్, వదిలేసావు. ఇక్కడ మళ్ళీ గ్రీన్ వరకు వెయిట్ చేస్తావు. రెడ్ క్యాండిల్ హై దగ్గర, ముందు క్యాండిల్తో సంబంధం లేదు, రెడ్ క్యాండిల్ హై దగ్గర మార్క్ చేసుకుంటావు, ఎంటర్ అవుతావు, ట్రైల్ చేసుకుంటూ ప్రాఫిట్ తీసుకుంటావు. ఇక్కడ 78 పాయింట్స్, 270 పాయింట్స్, ఇంకా అంతే ఆ రోజు. ఓకే, ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకున్నాం. ఎందుకు సైడ్ వేస్లోనే అని నేను మెన్షన్ చేశానంటే, ఒకసారి థర్డ్కి వెళ్దాం. థర్డ్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇది థర్డ్, కింద డేట్ చూడండి. థర్డ్కి వెళ్ళిన తర్వాత రెడ్ ఫామ్ అయింది, దీని హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేయలేదు, రెడ్ మళ్ళీ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చావు, ఇక్కడ చూడండి గ్రీన్ ఫామ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ హై పెట్టావు, ట్రిగ్గర్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సింపుల్. ఎందుకు సైడ్ వేస్ అనేదానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఇది నేను ఒక
1 వీక్ టు 10 డేస్ నుంచి చెక్ చేస్తున్నా. వస్తాయి దీంట్లో కూడా మంచి ట్రేడ్స్ వస్తాయి. థర్డ్కి చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, రెడ్ ఫామ్ అయింది, హై మార్క్ చేసావు, ట్రిగర్ చేసింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఓకే, ఓన్లీ నిన్న మనం లెవెల్స్ ఇచ్చాం కదా, ఆ లెవెల్స్ ఏ రోజైతే వర్కౌట్ కావడం లేదో, అంటే ఆ లెవెల్స్ దగ్గరకు కూడా రావడం లేదో మార్కెట్, మీరు ఒకసారి సూపర్ ట్రెండ్ ఈ సెట్టింగ్స్ ఆన్ చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో 2 చార్ట్లు పెట్టుకోండి, సిఈఈ. మీకు ఈ స్ట్రాటజీకి ఇండెక్స్తో పని లేదు, సింపుల్, ఇండెక్స్తో పని లేదు. ఓకే, మీరు జస్ట్ సింపుల్ గ్రీన్ రాగానే రెడ్ హైని మార్క్ చేసుకుంటారు, బ్రేక్ అవ్వగానే ఎంటర్ అయిపోతారు, మీరు తీసేసుకుంటారు. స్టాప్ లాస్ ఏంటి? స్టాప్ లాస్ సింపుల్, మళ్ళీ రెడ్ ఫామ్ అవ్వగానే స్టాప్ లాస్. చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ మార్క్ చేసాం, మార్కెట్ పైకి పోకుండా కిందకి వచ్చింది, ఎంతవరకు వెయిట్ చేయాలంటే రెడ్ ఫామ్ అవ్వగానే ఎగ్జిట్. ఏ స్ట్రాటజీలో అయినా స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. నాకు కొంచెం గొంతు బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. స్ట్రాటజీ అయితే ఇదే. ఓకే, నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను, ఏమని, మన దాంట్లో 109 పీపుల్ ఉన్నారు, ఎస్ ఐ వాంట్ అని మెసేజ్ చేయండి మీకు స్ట్రాటజీ కావాలంటే. జస్ట్ 6 పీపుల్ మాత్రమే పెట్టారు, నేను వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నా. ఓకేనా సార్, నేను ఎవరెవరు పెట్టారో నాకు గుర్తుంది, ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను కంపల్సరీ మీకోసం మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్తా. ప్రస్తుతానికి బేసిక్ తెలుసుకోండి. సూపర్ ట్రెండ్ 18-1, ఓకే, 18-1 సెట్టింగ్, 18-1 పెట్టుకొని, లెంత్ 18, ఫ్యాక్టర్ 1 పెట్టుకొని ప్లేస్ చేసుకొని, ఇందులో మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు ఇది వర్కౌట్ అవ్వదు. ఎప్పుడైతే మార్కెట్ మన లెవెల్స్ దగ్గరికి రాకుండా మధ్యలోనే ఉంటుందో ఆ టైంలో ఇది గట్టిగా వర్కౌట్ అవుతుంది. ఓకే, కావాల్సింటే టైమింగ్ చూడండి, ఇక్కడ మీరు ఆల్మోస్ట్ 1 o'clockకి ఇది ఫామ్ అయింది. ఇక్కడ మీరు ఎంటర్ అయినా కానీ ఇక్కడ నుంచి ఎక్కడ ఉందండి ప్రైస్, 680 దగ్గర ఉంది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 160 పాయింట్స్ వచ్చాయి. ఇంకంతకుమించి ఏం కావాలి మీకు? సింపుల్, అర్థమైందా? ఇది ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళ గురించి చెప్తున్నా. కొంచెం స్టాప్ లాస్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ కమెంట్ పెట్టండి, నేను మీకు కొంచెం క్లారిఫికేషన్ ఇస్తా. సెట్టింగ్లో 18 and 1 మెన్షన్ చేసి మీరు ఇలా ట్రేడ్ చేయాలి. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉన్నా చెప్పండి. నాకు ఈరోజు గొంతు బాగాలేదు, నిన్ననే చేద్దాం అనుకున్నా, నాకు గొంతు బాగాలేకపోవడం వల్ల నేను ఈరోజు చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మండే చేయాలంటే అవ్వదు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఉండదు. ఓకే, నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, టెలిగ్రామ్లో ఇలా మెసేజెస్ పెట్టాలా, జస్ట్ ఓన్లీ లెవెల్స్ వరకు పెట్టేసి వదిలేయాలా? ఇది కూడా మీరు ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే మీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నాకు కూడా టైం వేస్ట్. నేను మార్కెట్ని కరెక్ట్గా చూసుకోకుండా మధ్యలో మీకు మెసేజ్ చేయడం కూడా నేను డివేట్ అవ్వడమే మార్కెట్ నుంచి. ఓకే, నేను టైం తీసుకొని మెసేజ్లు పెట్టేది అందరికీ యూజ్ అవుతుందని, యూజ్ ఏం లేదంటే నేను కూడా జస్ట్ లెవెల్స్ ఇచ్చేసి కామ్ అయిపోతాను. ఓకే, అది కూడా మెన్షన్ చేయండి. అండ్ వీళ్ళు నాకు ప్రతిరోజు మెసేజ్లు పెడతారండి. ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టిన ఈయనైనా చాలామంది, ఈయన అందరూ ఆల్మోస్ట్ పెడతారు మెసేజ్లు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేయడం, లేదంటే ఈ వీక్ నేను రెస్ట్ తీసుకునేవాడిని, నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు వీడియోస్ గురించి. ఈ వీడియో మీ గురించే. ఒకవేళ ఈ వీడియో వేరే వాళ్ళు చూసినా కానీ ఈ సెట్టింగ్స్ అనేది సైడ్ వే గురించి మాత్రమే. ప్రతిరోజు ఇదే స్ట్రాటజీ వాడితే స్టాప్ లాస్లో ఎక్కువ హిట్ అవుతాయి. ఓకే, సైడ్ వేస్ మార్కెట్ ఉన్న రోజు బాగా వెయిట్ చేసి, ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ గ్రీన్ ఫామ్ అవుతుందో ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి దాని హైలో మార్క్ చేసుకొని బ్రేక్ అవుతూనే ఎంటర్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడమే, ఎంతవరకు వస్తే అంతవరకు. ఫర్ సపోజ్ నువ్వు ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టావు, కాస్త పైకి వెళ్ళింది, నీ దగ్గరికి తీసుకొని వచ్చి పెట్టుకో. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మార్కెట్ హై నుంచి ఒక 100 పాయింట్స్ వెళ్ళింది, లేదు ఒక 50 పాయింట్స్ వెళ్ళింది అనుకుందాం ఫర్ సపోజ్.
ఇక్కడ ఇక్కడ 50 పాయింట్స్ ఈ క్యాండిల్ దగ్గర 50 పాయింట్స్ అయింది. సో అప్పుడు నువ్వు నీ స్టాప్ లాస్ తీసుకొని వచ్చేసి నువ్వు ఎంటర్ అయిన దగ్గర పెట్టేసి, ఓకే. చూడండి, దాని తర్వాత ఆ లైన్ అసలు టచ్ అవ్వలేదు. ఒకవేళ టచ్ అయినా కానీ ఏముంది, నువ్వు ఎంటర్ అయిన దగ్గర ఎగ్జిట్ అయినావు, అంతే కదా, లాస్ ఉండదు. ట్రైల్ తీసుకుంటే వెళ్ళండి. ఈ స్టాప్ లాస్ని ఇలా తీసుకుంటే వెళ్ళడమే ఎంతవరకు వస్తుంది అంతవరకు. 100 పాయింట్లు వస్తాయి, 100 పాయింట్లు, 150 పాయింట్లు వస్తాయి, 150 పాయింట్లు. ఓకేనా అండి? ఏదైనా డౌట్లు ఉంటే అడగండి. నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి కంపల్సరీ నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే. మన టెలిగ్రామ్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఫ్రీగా మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. ఓకే. థ్యాంక్ యూ అండి.